11 సీట్లకు పరిమితమైన జగన్ మైండ్ సెట్. వైసీపీ ఆలోచన విధానంలో ఏ మాత్రం మార్పు లేదు. 5 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పనులు 3% చేసి ఇంకా సిగ్గు లేకుండా బుగ్గన అంబటి మాట్లాడుతున్నారు అని మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేడు ఇక్కడ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ఫేజ్ 1, ఫేజ్ 2 లేవు. బుగ్గన మీడియా సమావేశంలో ఫేజ్ల వారీగా విడదీశామని మీడియా ముందు వాస్తవాలు ఒప్పుకున్నాడని ఆయన గుర్తు చేశారు. బుగ్గన, నీకు సిగ్గుంటే నీ జిల్లాలో ముచ్చుమర్రి ఎత్తిపోతుల పథకం సందర్శించు, అది ఎక్కడంతో నీకు తెలీదు అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలవరం ప్రాజెక్టును 2 ఫేజ్లుగా విడదీశామని జగన్ ప్రజల ముందుకొచ్చి చెంపలేసుకుని చెప్పాలి. పదవి పోయిందని ఏడుస్తావా? బుద్ధి జ్ఞానం ఉందా? దేనికయ్యా నీకు అధికారం? గడ్డి పీకడానికా? రాష్ట్రాన్ని నాశనం చేయడానికా? అంబటి రాంబాబు, ఎందుకు నోరు పారేసుకుంటావు? ఒకడు సోదిలో లేడు, నీకెందయ్యా పోలవరం అంటావు, ప్రాజెక్ట్ అంటావు. 5 ఏళ్లు ఇరిగేషన్ రంగాన్ని వైసీపీ సర్వనాశనం చేస్తుంది. నీ వల్ల వ్యవసాయ రంగం దెబ్బతింది. విధ్వంసకర రాజకీయాలు మానేసి జగన్ రెడ్డి వైసీపీ పార్టీ దుకాణం సర్దుకుంటే మంచిది అంటూ దేవినేని ఉమామహేశ్వరరావు హితవు పలికారు. తర్వాత అనుకోకుండా కొన్ని సంఘటనలు జరగటం, మీ కుటుంబ సభ్యుల పార్థివ శరీరం దగ్గరే పోలవరం ప్రాజెక్టు ఎవరికి ఇవ్వాలనే ఆలోచనలు కూడా జరిగాయి. పోలవరం ప్రాజెక్టు నువ్వు తీసుకుంటావా, నీకు ఇస్తానని. అటువంటి పోలవరం ప్రాజెక్టు మళ్ళీ 5 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్లు ఫైనల్ అయ్యి ట్రాన్స్ట్రాయ్ కంపెనీ 4,500 కోట్లకి టెండర్లు ఫైనల్ అయినాయి. మీ నిర్వాహకాల వల్ల ప్రాజెక్ట్ కాస్ట్ కొన్ని వేల కోట్లు పెరిగి 5 సంవత్సరాలు విలువైన కాలం పోతే మీరే వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారు. మీ వల్లే కదా రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ ఎక్కడైతే బస్సులు తిరుగుతాయో R&B రోడ్లు, జిల్లా పరిషత్ రోడ్ల దగ్గర ఆ కాలువలు తవ్వి వాటికి లైనింగ్ చేసి పోలవరం డ్యాం పూర్తి చేస్తున్నామని 2వ అధికారంలోకి వచ్చారు. ఆ రోజుల్లో 2009లో. కానీ టెండర్లు ఫైనల్ అవటానికి మొత్తం 5 ఏళ్లు కాల సమయం అయింది. చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ 1981 కోట్లు కేంద్రం దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఒప్పించి పనులు ప్రారంభం చేసి స్పిల్ వే కావచ్చు, డయాఫ్రమ్ వాల్ కావచ్చు, గేట్లు కావచ్చు, మొత్తం పనులన్నీ కూడా వేగవంతం చేసి 72% తీసుకెళ్తే ఏ విధంగా డయాఫ్రమ్ వాల్ విధ్వంసం చేశావో నేను ఇప్పుడే చెప్పాను. జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీ బుగ్గన రాజేందర్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పాడు, పోలవరం డ్యామ్ లో ఎప్పుడు కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 అనేది లేదు. ఫిబ్రవరి 2019 55,549 కోట్లకి 1,00,000 డాక్యుమెంట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ దగ్గరికి తీసుకెళ్లి లిఫ్ట్లు పని చేయకపోతే దగ్గర 6-7 అంతస్తులు నేను మా ENC సెక్రటరీలు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టాడు సెంట్రల్ వాటర్ కమిషన్ ఉండాలని. ఆ చైర్మన్ దగ్గర కూర్చొని 1,00,000 డాక్యుమెంట్లు చూపించి మా అధికార యంత్రాంగం అంతా కూడా ఆ రోజుల్లో రెవెన్యూ వాళ్ళు కావచ్చు, ఇరిగేషన్ వాళ్ళు కావచ్చు, ENC సెక్రటరీలు కావచ్చు, అందరూ కూడా కూర్చొని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ముందు ఈ క్లియరెన్స్లన్నీ తెస్తే నిన్నేవాడ ఫేజ్ 1, ఫేజ్ 2 విడదేయమని చెప్పింది. ఈ పుస్తకాన్ని కూడా ఎప్పుడన్నా చూసావు అసలు? జగన్మోహన్ రెడ్డి చూడా, ఎప్పుడన్నా ఇది చూసావా? 5 ఏళ్లలో మళ్ళీ ఎందుకు పోలవరం గురించి మాట్లాడతారు? ఎందుకయ్యా అంబటి రాంబాబు ఒకడు సోదులో లేడు, ఎందుకని నోరు పారేసుకుంటావు? రోజు వచ్చి ప్రాజెక్ట్ అంటావు, పోలవరం అంటావు, గడుదు గుడ్డు అంటావు. ఎందుకయ్యా నీకు? బొగ్గనాడు సిగ్గుంటే ముచ్చుమరికి వెళ్ళాలి ముందు.
నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నీ జిల్లాకి వెళ్ళి మచ్చుమర్రి చూసుకొని చెంపలేసుకొని చంద్రబాబు నాయుడు గారి దండం పెట్టు. ఆయన కాళ్ళ దండం పెట్టినా నీకు అంత మంచి పని. రాయలసీమ పట్టిసీమది ఆ మచ్చుమర్రి. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తెలుసుకో సబ్జెక్ట్, వాస్తవాలు తెలుసుకో, సొల్లు కబులు చెప్పియొద్దు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే మీ పాపాలన్నీ. ఇరిగేషన్ లో ఇవాళ కూడా 4,000 టీఎంసీలు సముద్రంలోకి వెళ్ళాయి. అటు గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు, పెన్న కావచ్చు, వాగులు వంకలు కావచ్చు. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో గోదావరి నీళ్లని మళ్లీ రాయలసీమకి ఇవ్వాలి. రాయలసీమలో కూడా గోదావరి నీళ్లు మన కృష్ణా, వెస్ట్ గోదావరి మెట్ట ప్రాంతాలకు వెళ్ళాలి. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కింద 5 లక్షల ఎకరాలు సాగులోకి రావాలి. బొల్లాపల్లికి నీళ్లు రావాలి. బరంచర్ల రెగ్యులేటర్కి గోదావరి నీళ్లు రావాలి. ఒక మహాసంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు పోలవరం బరంచర్ల కావచ్చు, లేకపోతే గోదావరి నీళ్లు రాయలసీమ తీసుకెళ్లడం కావచ్చు, లేకపోతే మన ఇంటర్ స్టేట్ మన కృష్ణా గోదావరి ప్రాజెక్టులు ట్రిబ్యునల్స్ ముందు హక్కులు కాపాడడానికి మన లాయర్స్ అంతా కూడా సుప్రీంకోర్టులో మన వాదనలు బలంగా వినిపించడం, అట్లాగే ట్రిబ్యునల్స్ ముందు బలంగా మన వాదనలు వినిపించడం, పై రాష్ట్రాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు వాటిని ఎప్పటికప్పుడు ట్రిబ్యునల్ దృష్టికి, సంబంధ కోర్టుల దృష్టికి తీసుకురావటం, ఇన్ని మంచి కార్యక్రమాలు, ఇన్ని హక్కుల కోసం 5 సంవత్సరాలు 68,000 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగాన్ని స్వర్ణయుగంగా చేస్తే ఇవాళ మీరు చేసిన విధ్వంసాన్ని సరిదిద్ది మళ్లీ ఇవాళ అంద్రినివా కాలువల్ని లైనింగ్ చేసి 3,850 క్యూసిక్లు కుప్పానికి 768 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంలో పరమ సముద్రానికి చెరువులకు నీళ్లు వెళ్తా ఉన్నాయి. అట్లాగే ఇటు లెఫ్ట్ కెనాల్ అనకాపల్లికి నీళ్లు తీసుకెళ్లే కార్యక్రమం గోదావరి నీళ్లు జరుగుతున్నాయి. అటు వెలుగొండ పూర్తి చేసి వచ్చే సంవత్సరం వెలుగొండ, కృష్ణమ్మ, ప్రకాశం, నెల్లూరు ఆ ప్రాంతాల కడపకి ఇవ్వడానికి ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా చాలా పెద్ద ఎత్తున జరిగే పనులన్నీ చూడడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంది. దయచేసి మళ్లీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, బొగ్గన రాజేంద్ర రెడ్డి అవ్వచ్చు, అంబటి రాంబాబు అవ్వచ్చు, 5 ఏళ్లు ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేశారు. 1 కోటి ఎకరాలు ఆయకట్టును కూడా దెబ్బతీశారు. మీ నిర్వాకాల వల్ల ఇవాళ వ్యవసాయ రంగం, ఇరిగేషన్ రంగం చాలా ఇబ్బందులు పడింది. మళ్లీ ప్రాజెక్టులకి జలకళ వచ్చి 90% పైగా 91% పైగా డ్యాముల్లో నీళ్లు నిండి రైతులు పంటలు వేసుకొని గిట్టుబాటు ధర ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రైతాంగాన్ని కాపాడి ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి విధ్వంసకర రాజకీయాలు మానేసి జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పార్టీ సర్దుకుంటే మంచిది. అంతేగాని తప్పుడు కొత్తలు కూసి తప్పుడు ప్రచారాలు చేసి అసత్యాలు, అబద్దాలు వండి వార్చి ఇంకా విద్వేషాలను రెచ్చగొట్టొద్దని నేను హెచ్చరిస్తా ఉన్నాను. నూట 51 సీట్ల నుంచి 11 సీట్లకి వైసీపీ పార్టీ వచ్చినప్పటికి కూడా వాళ్ళ ఆలోచన విధానంలో కానీ, జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్లో కానీ, లేకపోతే బొగ్గన, అంబటి 2 రోజుల ప్రెస్ మీట్లో కూడా ఏ మాత్రం కూడా వాళ్ళ జ్ఞానోదయం అవల. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్ట్ని, అమరావతి రాజధానిని విధ్వంసకర రాజకీయాలు చేసి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో 5 సంవత్సరాల్లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుని 3% పనులు చేసి ఈరోజు సిగ్గు లేకుండా ఇంకా సమర్థించుకునే విధంగా అంబటి రాంబాబు, బొగ్గన రాజేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు దశాబ్దాల కళ, శతాబ్దాల కళ. అటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చంద్రబాబు గారి నాయకత్వంలో
2014 పొందుంది. 72% పనులు పరిగెత్తించి వర్చువల్ ఇన్స్పెక్షన్ ప్రతి సోమవారం కూడా పోలవరంగా ప్రాజెక్టులకు వెళ్లి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని పనులు పరిగెత్తిస్తే ఇవాళ మేము ఉద్ధరించామని చెప్పి మీరు మాట్లాడతారా? ఏం ఉద్ధరించారు మీరు? పోలవరం వర్క్స్ లో మీరు చేసిన 5 ఏళ్లలో 3%, ల్యాండ్ అక్విజిషన్ లో 3%. ఇవాళ ప్రాజెక్టు నాశనం చేసి డయాఫ్రమ్ వాళ్ళని ఇంకా బాధ్యత లేకుండా సమర్థించుకుంటారా? 2019 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలైలో వచ్చిన ఫ్లడ్ గోదావరి స్పిల్వే మీదుగా ధవళేశ్వరం బ్యారేజీకి వెళ్లి సముద్రంలోకి వెళ్ళింది. సుమారు 18 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ వచ్చింది. మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? చక్కగా స్పిల్వే మీద పడి గోదావరి వరద ప్రవాహం సముద్రానికి వెళ్తే అప్పర్ కాపర్ డ్యామ్ అయిపోయింది, లోవర్ కాపర్ డ్యామ్ కొంతమేర అయింది. ఆ డయాఫ్రమ్ వాల్ మీద ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు మొదలు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి మీ దుర్బుద్ధే మీ పతనానికి కారణమైంది. అసలు ఈ పేరు తెలుసా నీకు? ఈ పేరు ఎప్పుడన్నా విన్నావా? తెలుసా నీకు? ఏంది ఏం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఎప్పుడన్నా ఈ పుస్తకాలు చూసి ఏడ్చావా? ఎప్పుడన్నా నీ నోట్లో ఎప్పుడన్నా ఈ మంచి మాటలు వచ్చాయా? ఎందుకు ఇరిగేషన్ గురించి మాట్లాడతారు? ఎందుకు మమ్మల్ని కదిలిస్తారు? బుద్ధి జ్ఞానం ఉందా? పదవ పోయిందని ఏడుస్తావా? దేనికా నీకు అధికారం? గట్టి పెరగటానికా? రాష్ట్రాన్ని నాశనం చేయటానికా? ఇంకేం నాశనం చేస్తావు? ఈ ప్రాజెక్టులన్నీ నాశనం చేసావు 5 ఏళ్లు. ఆ రోజుల్లో దమ్ముగా ధైర్యంగా మేమేం చేసామో దమ్ముగా ధైర్యంగా మీలాంటి వాళ్ళు భవిష్యత్తులో ఈ దరిద్రం రాష్ట్రానికి పడితే ఈ ప్రాజెక్టులు నాశనం చేస్తారు, చదువు చేస్తారని ఇవన్నీ కూడా రికార్డులో పెట్టాం. ఏ బుద్ధి లేనట్టు భవిష్యత్తులో ఎవడన్నా వచ్చినా ఇట్లా తప్పులు జరగకూడదు, ఈ వాస్తవాలు తెలియాలి మీకని ఇవన్నీ పెడితే చూసే ఓపిక లేదు, వినే ఓపిక లేదు. ఇంకా నువ్వు నోరు తెరిస్తే ఎన్ని చెప్తా. ఇంకా ఎప్పుడన్నా 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 ఏడ్చారా? ఎన్ని చూసారా? 5 ఏళ్లు అధికారంలో ఏడ్చారు. 5 ఏళ్లు ఎప్పుడన్నా ఒక్కసారన్నా ఈ మంచి పనులు చేసావా? పోలవరం ప్రాజెక్ట్, కృష్ణా గోదావరి పవిత్ర సంగమం, ఎప్పుడన్నా వెలుగొండ ప్రాజెక్ట్, జలసిరికి హారతి, ఎప్పుడన్నా ఈ మంచి పని చేసావా? ఒక్కసారి మీ బతుక్కి ఈ విధంగా ఎప్పుడన్నా ఉందా? రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడ ఏముందో కూడా మొత్తం పెట్టేశాం. 13 ఉమ్మడి జిల్లాల్లో వాటర్ ఎక్కడుంది, ఏ వాగులు ఎక్కడున్నాయి, ఏ వంకలు ఎక్కడున్నాయి, ఏ చెరువులు ఎక్కడున్నాయి, ఎన్ని వేల చెరువులు ఉన్నాయి, ఎన్ని వాగులు ఉన్నాయి, ఎన్ని వంకలు ఉన్నాయి, వర్షపాతాలు ఏంటి? మీలాంటి వాళ్ళు చదువుకు నడమంత్రపు సిరి ఏదైతే ప్రశ్నాపత్రాలు దొంగలించిన వాళ్ళు ఎప్పుడైతే మంత్రులు అవుతారో, ముఖ్యమంత్రి అవుతారనే భయంతోనే ఈ పుస్తకాలన్నీ రాయించాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా భావితరాలకు ఇమ్మని చెప్పాడు. ఇవన్నీ కూడా చరిత్రలో పెట్టాం. మొత్తం ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి. మొత్తం పోలవరం పట్టిసీమ, నెల్లూరు జిల్లాలో సోమశిల, కందలేరు, ఆ మహానుభావుడు కందలేరు తవ్విస్తుంటే రాళ్ల కుంటలు తవ్వుతున్నారని ఎగతాళి చేశారు. ఇవాళ 50-60 టీఎంసీలు మద్రాసు మంచినీళ్లు తాగుతున్నారంటే ఆ కందలేరు వల్ల, రామారావు గారి పుణ్యం. ఇవాళ కాళహస్తిలో నీళ్లున్నా, తిరుమలకు నీళ్లు వెళ్తున్నా, తిరుపతి నీళ్లు తాగుతున్నా, మద్రాసుకు నీళ్లు వెళ్ళినా, రాయలసీమ హార్టికల్చర్ హబ్ అయినా,
ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయాలు చేశాను. 2 ఏళ్లలో చేస్తా, 3 ఏళ్లలో చేస్తా, 4 ఏళ్లలో చేస్తా అని చెప్పి నువ్వు శాసనసభలో డబ్బా కొట్టుకోవడమే సరిపోయింది తప్ప నీ దుర్బుద్ధి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని నువ్వు దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు 72% పైగా పూర్తి చేశారు. డయాఫ్రమ్ వాల్ మీద ఎత్కం రాక్ఫిల్ డ్యామ్ కట్టితే నీళ్లు నిలబడతాయి. 194 టీఎంసీలో 100-120 టీఎంసీ నీళ్లు నిలబడతాయి. కాబట్టి పేరు తెలుగుదేశం ప్రభుత్వానికి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి వస్తుందని ఒక దుర్బుద్ధితో స్పిల్వే మీద గోదావరి ప్రవాహం పోయింది. డయాఫ్రమ్ వాళ్ళు అప్పర్ కాపర్ డ్యామ్ ఇవన్నీ కాపాడాయి. నువ్వు కావాలని 2019లో పనులు గాలి కొదిలేసి కాంట్రాక్టర్ను మార్చే కార్యక్రమంలో సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పింది, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చెప్పాడు. ఎవరు చెప్పినా కూడా నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు. ఢిల్లీలో ఏ అధికారికైనా చెప్పండి, ఎంత ఖర్చైనా పర్వాలా కాంట్రాక్టర్ని మార్చాలా, ఏజెన్సీని మార్చాలా, మా మీద బుర్ర చల్లాలనే దుర్మార్గమైన ఆలోచనతో పోలవరం డ్యామ్ ప్రాజెక్టు పూర్తయ్యే అదృష్టాన్ని జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ చేతులారా నాశనం చేసుకున్నావు. మా కష్టాన్ని కూడా ఉపయోగించుకోవడం నీకు చేతగల దద్దమ్మ పార్టీ. ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా పనులు చేసి చంద్రబాబు నాయుడు గారు మీకు అప్పచెప్తే 5 ఏళ్లు 2020లో పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. హైదరాబాద్ ఐఐటి, సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు, పీపీఎస్ సభ్యులు చెప్పేదాకా వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది. డయాఫ్రమ్ వాల్ పోయిందని కూడా తెలియదు ఈ తద్దమ్మలకి, ఈ చేతగాని అసమర్థులకి. ఇంకా సిగ్గు లేకుండా మేము ప్రాజెక్ట్ ని ఫేజుల వైడ్గా డివైడ్ చేస్తామని బుగ్గన రాజేందర్ రెడ్డి వాళ్ళు ఒప్పుకున్నాడు. ఎందుకు తీసుకున్నారు ప్రాజెక్ట్ అన్నారు. దేశంలో చాలా జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంతవరకు ఏ ప్రాజెక్ట్ అయినా 72% తీసుకొచ్చిన ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా దేశంలో ఉందా? ఉమాభారతి గారు మధ్యప్రదేశ్ లో జాతీయ ప్రాజెక్టు గురించి అప్పుడు ప్రయత్నం చేసేవాళ్లు. చాలా మంది కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు మొదలుపెట్టిన జాతీయ ప్రాజెక్టులు కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ ప్రాజెక్టు కూడా 72% ఆ రోజుకి తీసుకెళ్లిన ప్రభుత్వాలు ఈ దేశంలో లేవు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం సోమవారం అనే శ్రద్ధ పెట్టి అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేసి పనులు పరిగెత్తించబట్టే పోలవరం డ్యాం ఇవాళ ఈ స్థాయికి వచ్చి 27కి పూర్తయ్యే దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దగ్గర ఇవాళ పట్టిసీమ దండగా ఆ రోజంతే మాట్లాడావు. పట్టిసీమ దండగా, పట్టిసీమ పంపులు బిగుతానన్నావు. సుమారు 50,000 కోట్ల సంపద వచ్చింది. ఇవాళ పట్టిసీమ ఇక్కడ కట్టబట్టే శ్రీశైలం దగ్గర అంద్రినివా, గాలేరి నగరి, అదేవిధంగా తెలుగంగ, పోతిరెడ్డిపాడు, మలయాళ, అటు ముచ్చుమర్రి ఎన్నో ప్రాజెక్టులకి వెసులుబాటు వచ్చింది. ఈ వెసులుబాటు రావడానికి కారణం కృష్ణా డెల్టాకి పట్టిసీమ నీళ్లు ఆదుకున్నాయి కాబట్టే రాయలసీమలో ఆ ప్రాంతాల్లో నీళ్లు తీసుకెళ్లి ఆ రోజు హార్టికల్చర్ హబ్గా హార్టికల్చర్ పంటలు కాపాడిన చరిత్ర
తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఇవాళ చెప్తున్నారు ప్రాజెక్టు గురించి, మా అయ్య చేశాడు, నేను చేశాను జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు సేనయ్య అండ్ కంపెనీ, మధుకాన్ కంపెనీ 633 కోట్లకి స్పిల్వే టెండర్లు అయినాయి. 883 కోట్లకి సేనయ్య కంపెనీకి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అయింది. బాగా చూడు, నీ దుర్బుద్ధి. పవర్ ప్రాజెక్టు అన్నీ కలిపి పిలిచిన టెండర్లని ఆనాటి ప్రభుత్వంలో పెద్దలు, మీ కుటుంబ పెద్దలు సీఎం క్యాంప్ ఆఫీసు పిలిపించి ఏజెన్సీలతో బలవంతంగా పనులు క్యాన్సిల్ చేశారు. సార్ ఎర్రనాయుడు గారు పాపం బతుకున్నప్పుడు మొత్తుకునేవాడు. ఎర్రనాయుడు గారు వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 అని ఆయన పార్లమెంట్ లో ఉన్నప్పుడు వాటి గురించి ఎన్నోసార్లు తాపత్రయపడితే చంద్రబాబు నాయుడు గారు ఆ పనులు పరిగెత్తించి సుప్రీంకోర్టులో కూడా దానికి సంబంధించిన అనుమతులన్నీ కూడా ఒరిస్సా ప్రభుత్వంతో ఉన్న కేసులన్నీ కూడా అవన్నీ క్లియర్ చేసి ఇవాళ ప్రాజెక్టులు కట్టుకోవడానికి కూడా అన్ని అనుమతులు తీసుకొచ్చి స్టేజ్ 2 ఫేజ్ 2 పనులు కూడా పరిగెడతా ఉంటే ఇవాళ మీరు ప్రాజెక్టుల గురించి మాట్లాడతారా? మీరా మాట్లాడేది? ఎంత కష్టపడి 68,000 కోట్లు 5 ఏళ్లలో ఖర్చు పెట్టి ఈ పనులన్నీ కూడా పరిగెత్తిస్తే ఇవాళ మీరు పెద్ద సోలు కబుర్లు చెప్తారా? బాధ్యత లేకుండా మాట్లాడతారా? సిగ్గుపడాలి మీరు. 5 ఏళ్లలో రాయలసీమకి 2,000 కోట్లు ఖర్చు పెట్టి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? ఇవాళ ఇక్కడ చింతలపూడి ఎత్తిపోతల పథకం 4,000 కోట్లు ఖర్చు పెట్టున్న ప్రాజెక్టు ఇవాళ దగ్గర నువ్వు ఎన్జీటీ క్లియరెన్స్ లో డబ్బులు కట్టకుండా రైట్ టైంలో పేమెంట్లు చేయకుండా దాన్ని తీసుకెళ్లి ఎన్జీటీలో కోర్టుల్లో పెట్టి ఇవాళ గోదావరి జిల్లా అప్లాండ్కి ఇవాళ మా ప్రాంతం జగ్గేపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూసివీడు, గన్నవరం, ఏలూరు, దెందులూరు, చింతలపూడి ఈ ప్రాంతాలన్నీ కూడా హలో రామలక్ష్మణ అని ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకం గురించి బాధపడతా ఉంటే నీ నిర్వాహకం వల్ల, జగన్మోహన్ రెడ్డి నీ అసమర్థత వల్ల, నిర్వాహకం వల్ల, నీ చేతకాని మంత్రుల వల్ల ఆ ప్రాజెక్టు ఇవాళ కోర్టు కేసుల్లో ఎన్జీటీలో వివాదాల్లో పెట్టి చింతలపూడిని ఇబ్బందులు పెట్టారు. నువ్వా ఇవాళ మాట్లాడేది? నదుల అనుసంధానం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగు గంగ ద్వారా కృష్ణానది నీళ్లు పెన్నాకు నడిపించారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం బ్యారేజీ తీసుకొచ్చాడు. నదుల అనుసంధానం ఆ రోజుల్లో వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, బౌద్ధ ఇవన్నీ కూడా కలిపి ఈ విధంగా ముందుకు తీసుకురావాలని ఈ అనుసంధానాల ప్రాజెక్టులన్నీ కూడా చేస్తే నాశనం చేసి 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టులన్నీ కూడా పడకేయించి దగ్గర 1 కోటి ఎకరాల సాగులోకి వచ్చిన రాష్ట్రాన్ని నీ నిర్వాహకం వల్ల ఇవాళ 5 ఏళ్లు నువ్వు చేసిన విధ్వంసం వల్ల ఎవరిచ్చారా పులివెందులకి నీళ్లు? ఎవరిచ్చారా? గండికోట నీళ్లు ఎవరిచ్చారు? గండికోటలో ప్రాజెక్టులో నిర్వాసితుల డబ్బులు ఎవరిచ్చారు? ఈ చీని చెట్లు 1 టీఎంసీ నీళ్లు ఇవ్వని ఇవాళ పెద్ద పెద్ద కబుర్లు చెబుతున్నాడు మీ నాయకుడి గడ్డం పెంచుకుని. ఆ రోజు 3,000 కోట్ల పైగా చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి ఆ రోజు నీళ్లు తీసుకెళ్లకపోతే ఇవాళ నీకు కోట్ల రూపాయలు పులివెందులు నీ పొలాల్లో ఈ చీని చెట్ల ద్వారా కోట్లు సంపాదించావు జగన్మోహన్ రెడ్డి. ఆ నీళ్లు కుప్పం కన్నా ముందు నేను పులివెందులకు నీళ్లు ఇస్తానని 3,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ రాజశేఖర రెడ్డి నేనా నువ్వు అని కాకుండా ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు పనులు పూర్తి చేస్తే ఇవాళ నీ కాన్స్టిట్యున్సీలో పులివెందుల్లో నీళ్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఒంటిమిట్ట గెలిచాం, పులివెందుల జడ్పీటీసీ గెలిచాం. రైతులను అడుగు, భంగపడతావు. పులివెందుల్లో భంగపడతావు. ఏ రైతులను అడుగు. చంద్రబాబు నాయుడు గారి నిబద్ధతతో చేశారు కాబట్టే పులివెందులకు నీళ్లు వచ్చాయి.
పిచ్చుకోతలన్నీ కూర్చారు. మీ నోటితోనే ఇవాళ బొగ్గలోంచి జారిపోయినాయి మాటలు. మొన్నటిదాకేమో చంద్రబాబు నాయుడు గారు 41.15కే డబ్బులు తెచ్చారు, 135 అడుగులకు ఒప్పుకున్నారు, మేమే తప్పు చేశామని మమ్మల్ని తిట్టకుండా తిట్టారు. ఇప్పుడేమో బుగ్గన రాజేందర్ రెడ్డి మేమే 135 అడుగులు 41.15 మీటర్లకి మేము విడదీశాం, 26 మార్చికి 135 అడుగులతో 41.15కి అవుతుందని చెప్పాము. మళ్ళీ 2 ఏళ్ళు నీళ్లు నిలబెడతామని చెప్పాము. మళ్ళీ ఎప్పటికో 45.72 మీటర్లు పూర్తి చేస్తాం 150 అడుగులు. కానీ ఇవాళ బుగ్గన రాజేందర్ రెడ్డి స్వయాన మీడియా ముందు ఈ వాస్తవాలన్నీ కూడా ఒప్పుకున్నాడు. కేబినెట్ లో ఇవన్నీ కూడా మేమే నడిపించాం, మేమే ఫేజ్ 1 ఫేజ్ 2 అని విడదీశామని ఈ వాస్తవాలన్నీ కూడా మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి బోకరిచ్చాడు, అంబటి రాంబాబు బోకరిచ్చాడు. ఇవాళ మేమే ఈ విధంగా విడదీశామని చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రాజెక్ట్ ని 27 డిసెంబర్కి పూర్తి చేయాలనే పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు పనులన్నీ కూడా వేగవంతంగా పరిగెత్తిస్తా ఉన్నారు. ఈ వాస్తవాలన్నీ చూసి కట్టుకోలేకే నిన్న అంబటి రాంబాబు, ఈరోజు బుగ్గన రాజేందర్ రెడ్డి ఈ డ్యామ్ లో జరిగిన వాస్తవాలన్నీ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ R&R ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో నిర్వాసితులే దేవుళ్లు. ఆ నిర్వాసితుల త్యాగాల వల్లే పోలవరం డ్యామ్ ఇవాళ 80% దాటిందంటే వాళ్ళ త్యాగాల వల్లే ఈ డ్యామ్ ముందుకెళ్తా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్వాసితుల మీదే దృష్టి పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ఏదైతే మిగిలిపోయిన భూములు కూడా తీసుకుని 45.72 మీటర్లకి ప్రాజెక్టును పరిగెత్తించాలి. 41.15 మీటర్ల పనులు వేగవంతంగా పూర్తి చేయాలి. ఈ విధంగా అన్ని విధాలుగా కూడా ఈ డ్యామ్ ని పూర్తి చేయడానికి అన్ని విధాలుగా ముందుకెళ్తా ఉంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అంబటి రాంబాబు. మేమే అన్ని చేశాం, అన్ని చేస్తే 3% ఎందుకు అవుతాయి పనులు? అక్కడికి వెళ్లి మహిళలు జరుగుతున్న పనుల్ని చూసి ఆనందపడి మహిళలు అక్కడ వాళ్ళ ఆనందాన్ని తెలియజేస్తే కూడా ఎంత ఎగతాళి! ఈ గాలితనం వల్లే, ఈ ఎగతాళ వల్లే మొన్న ప్రజలు మీకు బుద్ధి చెప్పి 11 సీట్లు పరిమితం చేస్తే ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా మళ్ళీ మీరు మహిళల్ని కించపరుస్తూ వాళ్ళ వీడియోలు చూపిస్తా ఉన్నారు. అట్లాగే డ్యామ్ దగ్గర జరిగిన పనుల మీద కూడా అవాస్తవాలు అసత్యాలు మాట్లాడారు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా చూడండి. గాలేరి నగరి మహానుభావుడు అంద్రినివా గాలేరి నగరి, ఆ మహానుభావుడు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇది. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి అన్ని కూడా దుమ్ము దులిపి ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమున్నాయని తీసి ముందుకు తీసుకెళ్లి ఆ పనులన్నీ కూడా వేగవంతం చేసి ఎక్కడికెక్కడ పనులు పరిగెత్తిస్తే ఈ మాట్లాడే నైతికారత నీకు ఎక్కడుందని చెప్పి నేను బొగ్గన్ని అంబటిని నేను అడుగుతా ఉన్నా. ఇదిగో ప్రాజెక్టులు శంకుస్థాపన అంటావు, వెలుగొండ ప్రాజెక్టు. జగన్మోహన్ రెడ్డి దగ్గరని బాగా చూసుకొని సాక్షి ఛానల్లో నీ సాక్షి పేపర్లో పెట్టుకో. వెలుగొండ ప్రాజెక్టు ఎవరు శంకుస్థాపన చేశారు? జాతికి అంకితం చేసావు నీళ్లు లేకుండా. ఫస్ట్ టన్నులో 95% పూర్తి చేశాం. 2,000 కోట్ల పైగా పనులుంటే టన్నల్ 2 మొదలుపెట్టి 2 పనులు నాశనం చేసి ఇవాళ పోలవరం వెలుగొండ ప్రాజెక్టుని గాలికి వదిలేసి ఇవాళ నువ్వు వెలుగొండ గురించి మాట్లాడతావా? జాతికి అంకితం చేసావా? సిగ్గుందా మీకు? బాధ్యత ఉందా మీకు? జాతికి అంకితం చేస్తారా నీళ్లు లేకుండా? ఎవరు చేస్తారు ఈ ప్రాజెక్టు పనులన్నీ కూడా? ఇవాళ కూడా ఇంకా 2,000 కోట్ల పైగా ఖర్చు పెడితే కూడా ఆ పనులు పూర్తవుతాయని నిన్నే సభలో కూడా
చెప్పడం జరిగింది. ఇవాళ ఈ వాస్తవాలు ఇలా ఉంటే వెలుగొండ నువ్వు జాతికి అంకితం చేసావా? వెలుగొండ నువ్వు శంకుస్థాపన చేసావా? వెలుగొండ మీరు శంకుస్థాపన చేశారా? ఏం మాట్లాడతారా? చూడండి, తోటపల్లి, వంశధార ఈ ప్రాజెక్టులన్నీ కూడా తోటపల్లి చూడండి, ఉత్తరాంధ్ర గుండికాయ. ఈ తోటపల్లి గౌతులచ్చన్న గారి పేరు పెట్టి ఎవరయ్యా శంకుస్థాపన చేసింది? ఎవరు చేశారు? బుద్ధి జ్ఞానం ఉందా? సర్దార్ గౌతులచ్చన్న మహానుభావుడి పేరు పెట్టింది ఎవరయ్యా? శంకుస్థాపన చేసింది ఎవరయ్యా? శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళండి, విజయనగరంకి వెళ్ళండి, అడగండి ఎవరు పడుకున్నారు డ్యామ్ దగ్గర, ఎవరు పూర్తి చేశారు? తోటపల్లి పేరే ఎత్తే నైతిక హక్కు ఉందా మీకు? పెద్ద పెద్ద కబుర్లు చెప్తాడు బొత్స, సిగ్గుండాలి మీ అందరికి కూడా. ఎవరు చేశారు ఈ ప్రాజెక్టు? ఎలా ఇవాళ శ్రీకాకుళంలో నీళ్ళు వెళ్తా ఉన్నాయి? ఎలా ఇవాళ విజయనగరంలో నీళ్ళు వెళ్తా ఉన్నాయి? మీరే మాట్లాడేది ఈ ప్రాజెక్టుల గురించి.